గంగ వాళ్ళ రూమ్ పైకి వచ్చి పాండు కంగారుగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. తన కంగారు చూసిన గంగాధర్ ఉండి, "అన్నయ్య ఏమైంది అలా కంగారు పడుతున్నావు?" అనగానే, "అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయిందంటరా, హాస్పిటల్‌కి తీసుకెళ్లారంట. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. "అవునా అన్నయ్య, అదేంటి అమ్మకి అలా కావడం ఏంటి?" అనగానే, "మొన్న నీకు అలా జరిగినప్పటి నుంచి నీ మీద బెంగతో అమ్మ ఏం తినడం లేదంట" అని తెలియగానే, ఇంకా అమ్మనైతే హాస్పిటల్‌కి తీసుకెళ్లారంట. "నేను శ్రీలక్ష్మి వెళ్తున్నాము, మీరు కూడా రండి" అని చెప్పేసి పాండు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తను అలా వెళ్ళిపోగానే వీళ్ళు కూడా తన వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇంకా హాస్పిటల్‌కి దేవమ్మని తీసుకొని వెళ్ళి తనకైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. డాక్టర్ వచ్చి ఇంకా దేవమ్మని చూస్తూ ఉంటాడు. ఇక్కడ చెంగయ్య కూడా హాస్పిటల్‌కొచ్చి దేవమ్మని చూడమని డాక్టర్‌కైతే చెప్తాడు. ఇంకా అంతలోనే ఇక్కడికొచ్చిన గంగాధర్, గంగ ఇద్దరు లోపలికి వెళ్ళడానికి వస్తూ ఉండగా చెంగయ్య అడ్డుపడతాడు. "ఎక్కడికి వెళ్తున్నారు? ఊపుకుంటూ వెళ్తున్నారు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు గంగాధర్ ఉండి, "నాన్న అమ్మకెలా ఉంది నాన్న? అమ్మకేమైంది?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. "నా భార్యకేం కాలేదు. నా భార్య బానే ఉంది" అని చెప్పి అంటూ ఉంటాడు చెంగయ్య. అలా అన్న తర్వాత, "నా భార్యని నేను చూసుకోగలను. పరాయి వాళ్ళు వచ్చి చూడాల్సిన అవసరం లేదు. తిరిగి వెనక్కి వెళ్ళండి" అని చెప్పేసి వాళ్ళ మొహాన్నే అంటూ ఉంటాడు చెంగయ్య. ఆ మాటలు వినగానే గంగాధర్లిద్దరూ బాధతో షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా గంగాధర్‌ని అలా అనడం చూసేసి తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా చెంగయ్య మాటలు విన్న గంగ కూడా చాలా బాధతోనే అదే విధంగా చూస్తూ ఉండిపోతుంది. మరి గంగని దేవమ్మని చూడడానికి వెళ్ళనిస్తాడా? వెళ్ళనీయడా చెంగయ్య అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.